మహానగరంలో మాయగాడు అదేనమ్మా అమ్మాయి ట్రాక్టర్ ఇదండి అదా? అవును. అరే అదంటారా అమ్మేది? పండగ కత్తనాని రాకపోతివి లట్టీకా పూలు బోరికి రబ్బర్ గాజులు చుట్టూ తిరిగి ఒకసారి చెక్ చేసుకుని వస్తాను ఇక్కడ. చేసుకోవాలి. ఒరే ఒరే బాగుందిరా, అన్ని బాగున్నాయిరా. లైట్ లేని ఇంజిన్ కూడా బాగుంది. ఏమండి గురువు గారు, ఇది ఎన్నాళ్ళైందండి రిపేర్కి వచ్చి? 10 ఏళ్ళ నుంచి ఇలా పడే ఉంది, పట్టుగా ఉందని చెప్పేసి అమ్మేస్తుంది. అవును, ఇంతకీ ఎంత రేటు చెప్తున్నారు? మరి ఎందుకు ఇద్దామనుకుంటున్నారు? మీరు చెప్తే దాన్ని బట్టి మేము బేరవాడి తీసుకుందామనండి. ఇంతకుముందు ఎవరు వచ్చారు, 60,000కి అడిగారు. నేను 1,00,000 రూపాయలకు 1 రూపాయలు తగ్గనని చెప్పాను. ఆగండియ్యా, పరిగెడుతున్నారండి, కూర్చొని మాట్లాడుకుందాం రండి. అరే కయ్యకు కుయ్యం, కియ్యకు కయ్యం. ఏంటే మీ భాష నాకు అర్థం కావట్లేదు. ఏమంటే గురువు గారు, మేము ట్రాక్టర్ ని మొత్తం కొనేవాళ్ళం కాదండి, కేజీ లెక్క కొనుక్కునేవాళ్ళం. ఇది ఎన్ని కేజీలు ఉంటుంది అంటారు? ఉంటుందండి. టన్ను ఉంటదా? టన్ను ఎక్కి మేము ఒక 200 చేసి కొనుక్కుందాం అనుకుంటున్నాం అండి మీ దగ్గర. నేను 300 కేజీలు కియోకు కయ్యమే కక్కికు కియ్యే కేజీ 300 చొప్పున ఇస్తానండి. గురువు గారు, మీ మాట నా మాట కాదు, వాళ్ళెవరికి 60,000కి అమ్ముతా అన్నారు కదా. అరే అన్నయ్య, కియోకు కయ్యో ఓకే అంటే 61,000కి ఇచ్చేయండి, మేము దీన్ని కొనుక్కుని తీసుకుపోతాం. మీరు చూసే అమాయకుల్లో ఉన్నారు, ఆ మాటకి ఖాయం చేసుకోండి. అది సార్ అమౌంట్ స్కానర్ చూపించండి మీది. పండగ కత్తనాని రాకపోతివి లట్టీకా పూలు బోరికి వచ్చింది చూడండి, 60 ఎక్కువయ్యా. ఓకే, మీరు ఇక్కడే ఉండండి, ఈ ట్రాక్టర్ తీసుకెళ్ళడానికి ఇంకో ట్రాక్టర్ తీసుకొని వస్తాను. ఎవరా మేడం? ఎవరు పడతాడు వచ్చి ఇక్కడికి? ఏంటి చెప్పండి, ఎవరు మీరు? మేము ఇంత ముందే ఈ ట్రాక్టర్ ని ఒక వ్యక్తి దగ్గర కొన్నామండి. ఏంటి ఈ ట్రాక్టర్ మీకు ఎవడో అమ్మాడా? అవునండి. ఎవడాడు ఈ ట్రాక్టర్ ఎలా అయినా? ఇదిగో మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, ఈ ట్రాక్టర్ నాది. ఇదిగో మా ఇల్లు, ఇది మా షెడ్. ఆడెవడో వచ్చాడంటే వీళ్ళకి అమ్మాడంట. పిచ్చి పిచ్చి మాట్లాడకండి, అమ్ములోని తీసుకురండి నా దగ్గరికి. ట్రాక్టర్ అమ్మాడంట, ఎవడో కొన్నాడంట, వీడు ఎవడో వచ్చాడంట. ప్రతి ఒక్కడు